హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీతో ఇవాళ ఒక విషయం గురించి మాట్లాడడానికి వీడియో చేస్తున్నాను. ఇది నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదండి. నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని బట్టి నేను చెప్తున్నాను. అందరూ ఇలానే ఉంటారని నేను అనట్లేదు. కానీ ఏంటంటే ఇంట్లో ఉండే ఉమెన్ ఇంటికి ఎంత చేస్తారో వర్కింగ్ ఉమెన్ కూడా అంతకంటే ఎక్కువే చేస్తారండి. ఎప్పుడు వర్క్ చేసే ఉమెన్ని జడ్జ్ చేయడం అంటే వీళ్ళకి ఏం పని ఉంటుంది, ఆఫీస్కి వెళ్తారు, వస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఆఫీస్కి వెళ్ళేది ఎంజాయ్ చేయడానికి కాదు కదండి. చాలా పని ఉంటుంది, చాలా స్ట్రెస్ ఉంటుంది. ఒక్కోసారి తింటాము, తినము. ఆఫీస్కి వెళ్ళి రావడానికి చాలా జర్నీ చేయాల్సి వస్తుంది. కొన్ని కేసెస్లో అందరికీ మంచి మంచి జీతాలు వస్తాయా అంటే అది ఉండదండి. మేము చేసే పనిని బట్టి, మా డిజిగ్నేషన్ని బట్టి శాలరీ అన్నది డిసైడ్ అయి ఉంటుంది. అలా అని చెప్పి తక్కువ జీతం వచ్చే వాళ్ళు వాల్యూ కాదు, ఎక్కువ జీతం వచ్చే వాళ్ళే వాల్యూ. లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ని డిసైడ్ చేయడము, వాళ్ళని జడ్జ్ చేయడం లాంటిది చేయకండి దయచేసి. అది చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి తనకేంటి, హ్యాపీగానే ఉంది కదా, జాబ్ చేసుకుంటుంది అంటే వాళ్ళు ఎంత ప్రెషర్ తీసుకుంటున్నారో మీకు తెలియదు కదండి. ఇంట్లో ఉంటే మీకు నచ్చినప్పుడు మీకు నచ్చినట్టుగా మీరు పని చేసుకుంటారు. ఒక్కోసారి ఎక్స్ట్రా పని చేయాల్సి వస్తుంది, కాదని నేను అసలు అన్ను. కానీ అది మీ చేతుల్లో ఉంటుందండి, అవతల వాళ్ళ చేతుల మీద ఉండదు. మాకు అలా కాదు కదండి. జాబ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకు వర్క్ చేయాలి, ఆఫీస్లో మేనేజర్ ఏమన్నా పడాలి, ఎవరన్నా ఏమన్నా అన్నా తీసుకోవాలి. మీరు ఇంట్లో ఒక మాట అంటేనే తీసుకోలేని పరిస్థితిలో ఉంటాం మనం. అలాంటిది బయట ఆఫీస్లో వాళ్ళు ఏమన్నా పడాలి. అది ఎంత స్ట్రెస్ఫుల్గా ఉంటుందో కొంచెం అర్థం చేసుకొని కొంచెం సెన్సిటివ్గా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఏదో మేము ఆఫీసులకి వెళ్తున్నాము, మంచి మంచి బట్టలు వేసేసుకుంటున్నాము, లేకపోతే ఏమో కొనేసుకుంటున్నాము అంటే ఆఫీసులకి వెళ్ళేటప్పుడు మరీ నైటీలతో అయితే వెళ్ళలేం కదండి. ఏదో ఉద్యోగానికి వెళ్తాం కాబట్టి 4 మంచి బట్టలు కొనుక్కుంటాము, చెప్పులో హ్యాండ్ బ్యాగో మాకు నచ్చనో మేము కొనుక్కుంటాము. అంతకన్నా ఏం ఉండదండి. దానికి జడ్జ్ చేయడం చాలా చాలా రాంగ్ అని నాకు అనిపిస్తుంది. మరి అందరూ ఇలానే ఉంటారని నేను అనట్లేదు. చాలామంది అలాంటి రాంగ్ పర్సెప్షన్లో ఉంటారండి. ఏంటి వీళ్ళకి ఏముంది, జాబ్ చేస్తున్నారు, వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు ఉంటారు అంటే, మాకు నచ్చినట్టు మేము ఉండడం కన్నా అవతల వాళ్ళకి నచ్చినట్టే మేము ఎక్కువ ఉంటామండి. యాక్చువల్గా అయితే వాళ్ళు ఏ షిఫ్ట్కి రమ్మంటే ఆ షిఫ్ట్కి రావాలి, స్లీప్ సాక్రిఫైస్ చేయాలి, ఫుడ్ సాక్రిఫైస్ చేయాలి, బయట ఏమన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే అవన్నీ ఆపుకోవాలి, ఇంట్లో పిల్లల్ని సరిగ్గా చూసుకుంటున్నామా లేదా అన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది. మా గురించి మేము ఆలోచించుకునే అసలు టైమే ఉండదండి. సో దయచేసి మీరు అవతల వాళ్ళని చూసి వెంటనే జడ్జ్ చేయడం లాంటివి దయచేసి చేయకండి. ఎందుకండి, ఎదురింటి వాళ్ళు పొరుగింటి వాళ్ళు కూడా మనల్ని జడ్జ్ చేస్తారనమాట. వీళ్ళకి ఏముంది పని, ఏమి ఉండదు, పొద్దున్నే ఆఫీస్కి వెళ్తారు, రాత్రికి ఇంటికి వస్తారు. అంటే పొద్దున్నే ఆఫీస్కి వెళ్తే రాత్రికి ఇంటికి వస్తున్నాము అంటే మేము కూడా లంచ్ బాక్సులు వండుకుంటున్నాము, ఇంట్లో పని. ఇప్పుడు నేను ప్రతిదానికి వర్కింగ్ ఉమెన్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ప్రతిదానికి హౌస్ హెల్ప్ తీసుకోలేరు కదండి. అప్పుడు జీతం అంతా తీసుకొచ్చి వాళ్ళకే ఇవ్వాల్సి వస్తుంది. సో హౌస్ వైఫ్కి ఎన్ని ఉంటాయో వర్కింగ్ ఉమెన్కి అంతకంటే ఎక్కువే ఉంటాయండి. సో దయచేసి జడ్జ్ చేయకండి, ఇది నా కైండ్ రిక్వెస్ట్. సో మీలో కొంతమందికి చెప్పినా అర్థమవుతుందని చెప్తున్నానండి. థ్యాంక్ యూ.